రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం తెలంగాణ రైతుల అదృష్టమని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో కన్వీనర్ నాయని నరసింహారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో మంత్రి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైతుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయని నరసింహారెడ్డి మాట్లాడారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో మొక్కజొన్నల కొనుగోలు సమస్య ఉందని తెలుపగానే వెంటనే స్పందించిన మంత్రి తుమ్మల కొనుగోళ్ల సమస్యను పరిష్కరించారని గుర్తు చేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, యాదిరెడ్డి, సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, నరసింగం పలువురు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదిన దినోత్సవము సిద్దిపేట పత్తి మార్కెట్లో ఘనంగా జరగడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని కోరుతూ ఈనాడు రైతాంగం పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకున్నాడు. రైతాంగం గురించి అన్ని అవగాహన ఉన్నది కాబట్టి రైతుల కోసము ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొన్ననే ఈ సిద్దిపేట మార్కెట్ నుండి ఒక ఫోన్ కాల్ చేస్తే 18 క్వింటాలు ఉన్న మక్కలను 25 క్వింటాలకు అది తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ తమ్ము ప్రాబ్లం చాలా ఉన్నది. ఈ సిస్టాన్ని కొద్దిగా పాత సిస్టమ్ చేసి రైతులను ఆదుకోవాలని, మరి అదేవిధంగా ఏదైతే ధాన్యం ఉన్నదో ధాన్యమును యథావిధంగా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏ రోజుకు ఆ రోజు వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న అవకతవకలను వాళ్ళు రోజు సమీక్షించి ఈ మార్కెట్ వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మరియు మనస్ఫూర్తిగా సిద్దిపేట మరియు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము.